ఓం మహాగణపతి నమ, ఓం సరస్వతి నమ, ఓం హైగ్రీవాయ నమ, మహామృత్యుంజయాయ నమ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది వినే అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 26వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఆత్మ సంయమ యోగం 2వ భాగంలోనికి వెళదామా? తత్రైకాగ్రం మనః కృత్వా యచచిత్తేంద్రియ క్రియా ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మా విశుద్ధయే. ఈ విధంగా స్థిరమైన సుఖాసనంలో కూర్చున్న తర్వాత మనసును ఏకాగ్రం చేయాలి. అంటే చిత్తమును ఇంద్రియములను కట్టడి చేయాలి. ఇప్పుడు మనలో ఉన్న మనసును శుద్ధి చేసుకోవడానికి పరమాత్మ యందు ధ్యానం చేయాలి. అంటే కదలకుండా స్థిరాసనంలో కూర్చున్న తర్వాత మనసును ఇంద్రియములను కట్టడి చేసి మనసును ఏకాగ్రతగా భగవంతుని యందు ఉంచాలి. అలాగే ఇంకా చెప్పండి, క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసి ఆ కాసేపు మీరు మీకోసమే జీవించండి. బయట విషయాలను మనసులోనికి రానివ్వద్దు. చిత్తము మనసు పూర్తిగా భగవంతుని యందే పెట్టాలి అని చెప్పడం జరిగిందండి. అందుకే మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారండి, చదువుకునే పిల్లలకి రే మనసు పెట్టి చదవరా అని చెప్తుంటారు. అంటే మనసు పెట్టి చదవడం అంటే ఆ మనసుని చదివే దాని మీద ఏకాగ్రతతో పెట్టి చదవాలని అర్థం. అలా ఇక్కడ కూడా మనసును భగవంతుని యందు లయం చేసి ఏకాగ్ర చిత్తముతో ధ్యానము చేయాలి. సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాఖ్యానవలోకయన్. పై శ్లోకంలో కూర్చున్న దాకా చెప్పాడండి కృష్ణ భగవంతుడు. ఇప్పుడు కూర్చోవడం కూడా ఎలా కూర్చోవాలి అనే విషయాన్ని కూడా సవివరంగా ఈ శ్లోకంలో చెప్తున్నారండి. శరీరము, తల, మెడ నిటారుగా ఉండేటట్లు కదలకుండా కూర్చోవాలి. అటు ఇటు చూపులని త్రిప్పరాదు. అంటే ఏ శబ్దం వినిపించినా దిక్కులు చూడకూడదు. చూపు నిశ్చలంగా ముక్కు కొన భాగాన ఉండాలి అని కృష్ణ పరమాత్ముడు ఎలా కూర్చోవాలన్న దాని గురించి విశదంగా ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. మనం ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయండి. ఎవరో కాలింగ్ బెల్ కొట్టవచ్చు, తలుపు కొట్టవచ్చు, సెల్ ఫోనే మోగవచ్చు, పక్కింట్లో వాళ్ళు లేకపోతే బయట ప్రపంచంలోని శబ్దాలు ఇవన్నీ వినపడవచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అండి, దృష్టి అటువైపు మళ్ళుతుంది, వెంటనే కళ్ళు తెరుస్తాము. సో ఇదొక ప్రాబ్లం వస్తుంది. అందుచేత గత శ్లోకాల్లో ఇటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి నిశ్చలమైన చక్కటి ప్రదేశాన్ని ఎంచుకోమని చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాయంటే కృష్ణ భగవానుడు అటువంటి ఏవైనా వచ్చినా కూడా మనసుని అటువైపు పోకుండా కట్టడి చేసి భగవంతుని యందు చిత్తాన్ని నిల్పాలి అని చెప్పడం జరిగింది. అర్థమైందండి? యుంజన్నేవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మస్తంస్తామధిగచ్చతి. ఈ శ్లోకంలో చెప్తాండి, ఈ విధంగా నింపబడిన మనసు గల యోగి తన మనసును ఎల్లప్పుడూ నాయంది ధ్యానం అనుస్తూ ఉంటాడు. మరి అతనికి ఏమి కలుగుతుంది, దానికి సమాధానం ప్రతిఫలం ఏమిటి అన్నదని ఈ శ్లోకంలో చెప్పండి. వానికి నా స్వరూపము, నా స్వభావము, మోక్షమునకు ప్రతిరూపమైన పరమ శాంతిని పొందుతారు అని చెప్తారండి. ఇక్కడ ఆ ప్రకారంగా ధ్యానం చేసేవారికి ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చెప్పారంటే పరమశాంతి. మనందరికీ లేనిది, మనందరం వెతికేది ఆ శాంతి కోసమే. అది ఎక్కడో లేదు, అది మనలో ఉంది. మనలో ఉన్న శాంతిని వదులుకొని ఎక్కడో ఉందనుకుని అశాంతి వైపు మనం పరుగులు పెడుతూ ఉంటాము. కానీ జ్ఞానులైన వారు
వివేకవంతులైన వారు ఈ శాంతి కొరకు బయట వెతకరు, వారు అంతర్ముఖులై ఆ శాంతిని చేరుకుని పరమశాంతిని పొందుతారు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలియచేయటం జరిగింది. మరి మనం మరింత ముందుకు వెళ్తే జ్ఞాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఈ శ్లోకంలో చెప్తారండి, ఎవరెవరు ఈ ధ్యానాన్ని చేయడానికి అర్హులు కాదో చెప్పడం జరిగిందండి. ఎక్కువగా కడుపు నిండా తిన్నవాడికి, అలాగే ఉపవాసం అనే పేరుతో కడుపు మార్చుకుని ఏవి తినని వాడికి, జాగారం పేరుతో రాత్రులు నిద్ర పోనివాడికి, అలాగే శుభ్రంగా తిన్న వెంటనే సుష్టిగా నిద్రపోయేవాడికి, వీరికి ధ్యానం చేయడానికి సరి అయిన అర్హత లేదు అన్నట్టుగా ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తూ ఉంటాడండి. ఎందుకంటే ఎక్కువగా కడుపులో తింటూ ఉన్నాడు అనుకోండి, ఖాళీ లేకుండా శుభ్రంగా తింటాడు, ఆయనకి తిన్న తర్వాత పడుకుంటాడు. అలాగే శరీరాన్ని కుసుముతో ఏదో ఉపవాసం అని ఏమీ తినకుండా శరీరాన్ని బాధపడుతూ మనసును అక్కడ లగ్నం చేయలేడు. ఎందుకంటే దేహం బాధపడుతుంది. ఇక్కడ బలవంతంగా నిరాహారంగా ఉంటూ ఉపవాసం అనే పేద పుణ్యం వస్తుంది అనుకుంటూ శరీరాన్ని బాధ పెడుతుంటారు. ఇక తర్వాత కొంతమంది జాగారం అని పేరు చెప్పి నిద్రపోకుండా ఒకటిక్కటికి మూడు సినిమాలు అలాగే టీవీకి అతుక్కుపోవటం ఇచ్చేది, దీనివల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఇక లాస్ట్ వారు శుభ్రంగా భోజనం చేసి చక్కగా మస్తుగా 7-8 గంటలు కాదని గుర్రుగా నిద్రపోతూ ఉంటారు. వీరు ఎవరికి ఈ ధ్యానయోగం పనికిరాదు. మరి మీరు ఎలా అంటున్నారు కదా, మరి ఎంత తినాలండి అంటే దీనికి ఒక కొలత కూడా చెప్పడం జరిగిందండి. పొట్టను కనుక మనం 4 భాగాలు చేసుకున్నట్లయితే అందులో 2 భాగాలు చక్కగా భోజనం చేసి, ఒక భాగాన్ని వాటర్తో నింపి, మరొక భాగాన్ని ఖాళీగా వదిలితే ఆ లోపల ఏదైతే ఉందో ఆ జీర్ణాశయంలో చక్కగా మదింపబడి చక్కగా పచ్యమయ్యి ఆరోగ్యకరమైన ఆరోగ్యం కలుగుతుందండి. జీర్ణకోశ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటారు. వీరు చక్కగా ధ్యానాన్ని కూడా చేసుకోగలరు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెప్పడం జరిగిందండి. కాస్త డీప్గా మనం అర్థం చేసుకోవాలంటేనండి, అతి సర్వత్రా విసర్జయేత్, ఎందులోనూ కూడా మనం అతిగా ప్రవర్తించకూడదు. ఎక్కువ ఆహారము, ఎక్కువ నిద్ర భంగం అని చెప్పడం జరిగిందండి. ఈ ప్రిన్సిపల్ని మనం 3వ విషయమైనటువంటి మైథునానికి కూడా అప్లై చేసుకుని అన్నింటిని కూడా సమతుల్యంగా మనం పాటించాలండి. అప్పుడే జీవితం సక్రమంగా ముందుకు వెళ్తుంటుంది. మీరు ఏ యోగాన్ని అవలంబించాలనుకున్నా అది చక్కగా మనం చేసుకోగలుగుతాం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకంలో చెప్తున్నారండి, ఆహారము, విహారము, పనులు, నిద్ర, ప్రవర్తన, మేలుకోవటం మొదలవన్నీ కూడా యుక్తముగా ఉంటే, అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటే అది ఒక యోగముగా పిలువబడతాయని చెప్పి, అంటే అది ఒక యోగంగా పిలువబడతాయని చెప్పి కృష్ణబాబు చెప్పి, అంటే ఆహార విహారాలు, నిద్ర ఎంతవరకు అవసరమో అంతవరకే అనుభవించే యోగికి దుఃఖము అనేది ఉండదు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. అలాగే యుక్తాహార విహారం అన్నారు కదండి, అంటే యుక్తాహారం అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్వికమైన మనసు ఉంటుందండి. ఆ మనసుతో చేసే ఆలోచనలన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి. అల్టిమేట్గా మనం చేసే కర్మలు కూడా సాత్విక కర్మలనే మనం చేస్తాము. చూసారండి, జైసే అన్ జైసే మన్. సో మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరంలో
జరిగే అన్ని మార్పులకి కారణం అవుతుందండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. జైసే అన్ వైసే మన్. మనం తినే ఆహారం ఎటువంటిదో మన మనసు కూడా అలాగే ఉంటుంది. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఎక్కువగా గాలి లేని చోట దీపం ఎలా చక్కగా ప్రశాంతంగా వెలుగునిస్తుందో అలాగే ధ్యానంలో ఉన్న యోగి అదుపులో ఉన్న మనసు ఎటువంటి వికారంలో లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. అంటే మనం కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే అండి, గాలి ఎక్కువగా ఉంటే దీపం ఆరిపోతుంది. అలాగే మనసులో విపరీతమైన కోరికలు ఉంటే ధ్యానం సాధ్యం కాదు. అర్థమైందండి మీకు? అంచేత గాలి లేని చోట దీపం ఎలా వెలుగుతుంటుందో అలాగే కోరికలు లేని చోట మనసు నిర్మలంగా ఉంటుంది. అందుకే బయట విషయాల్ని లోపలికి రానివ్వకూడదు. అంతర్ముఖుడై మనం ప్రయత్నించాలండి. అప్పుడు తప్పకుండా మన మనసు చిత్తము ఆత్మకు అనుసంధానమై పరమశాంతి మనకు లభిస్తుందండి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మానాత్మానం పశ్యన్నాత్మని దుష్యతి. పైన చెప్పిన విధంగా ధ్యాన యోగాభ్యాసము చేసిన యోగి మనసును నిగ్రహించి దాని వలన పరమశాంతిని పొందుతాడు. అతని నిర్మలమైన అలజడి లేని పరిశుద్ధమైన మనసుతో తన యొక్క అసలు స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చూడగలడు. తనలో తనే అపరిమితమైన ఆనందం పొందాడు. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని చూడగలిగిన వారు అపరిమితమైన ఆనందాన్ని పొందుతాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మరి ఈ మనసుని నియంత్రించడం ఎలా? మనసు చిత్తమును నియంత్రించిన కదా ఇవన్నీ మనకు జరిగేది. దీనికి కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పారండి? యోగా సేవయా అంటే యోగాన్ని అభ్యసించడం వల్ల, నిరంతరం యోగాభ్యాసము సాధన వల్లనే ఇది కలుగుతుంది. అభ్యాసము వైరాగ్యము ఈ రెండు వల్లనే మనసును మనం నిగ్రహించుకోవచ్చు. నిగ్రహించుకోగలిగిన మనసే తన యొక్క ఆత్మస్వరూపాన్ని చూడగలడు. ఎప్పుడైతే చూడడం జరిగిందో అప్పుడు పరమానందాన్ని పొందడం కూడా జరుగుతుంది. అతను చూసారు, మన ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడో లేదండి, మనలోనూ ఉంది. మనం అంతర్ముఖుడైతే చాలు ఆత్మని సాక్షాత్కారం చేసుకోవచ్చు. దీనికి యోగాభ్యాసాన్ని మనం అలవర్చుకోవాలి. చేసే ప్రతి పనిని మన ప్రతిఫలాక్ష లేకుండా ఒక పవిత్ర కార్యక్రమంగా భగవత్ అర్పితంగా మనం చేస్తే కనుక తప్పకుండా మనం మన ఆత్మని దర్శించుకోవచ్చని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. సుఖమాత్యంతికం యత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్న ఆత్మానందం కలిగితే ఆ సుఖం ఎలా ఉంటుంది అనే విషయాల్ని వివరంగా చెప్పడం జరిగిందండి. ఆత్మదర్శనం కలిగితే అనుభవానికి వచ్చే సుఖం అది ఆత్యంతికం. సుఖమాత్యంతికం అన్నాడంటే దానికి మొదలు తుద ఏమీ లేదు. అది ఆ సుఖం ఇంద్రియాలకి అందదు. ఆ సుఖం స్వయంగా అనుభవిస్తే కానీ అర్థం కాదు. అది కళ్ళతో చూడలేము, చెవులతో చెబితే విని అర్థం చేసుకునేది కాదు. అది మాటలకు అందని సుఖం, దాన్ని అనుభవించాలే కానీ ఏ విధంగా వర్ణించి చెప్పడం కుదరదు. అలాగే ఆ సుఖానుభవంలో ఉన్న ఆ యోగి అందులోంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడడు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ ఆత్మదర్శనము, ఆ సుఖము అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. మరి సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను.
కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం.